అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర పేదల కన్నీటి దారను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను. చరితను సృష్టించి నింగినే లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. చరితను సృష్టించి నింగినే లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. సాధించర కలలుగానే రాజ్యంబును, సాధించర కలలుగానే
జెండను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి Again, good evening to all. Good evening. Good evening to all. సో ప్లీజ్ దయచేసి మాతో సహకరించండి, ఎన్నిసార్లు చెప్పించుకోదు ఒక మాట. సో వీడియోస్ అవన్నీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసాము, కొంచెం దయచేసి పేరెంట్స్కి ప్లస్ కెమెరాకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. సో నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ లీడ్ సార్. From lead Aditya sir and Ravi Kiran sir. So we are introducing like textbook this year. So they want to introduce about that book. Please welcome sir. Good evening everyone. Good evening everyone. ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, కొద్దిగా సైలెంట్ అయిపోవాలా, రైట్? So before I start, my name is Aditya Sharma Andi and I have Ravi Kiran with me, who is working as a customer success manager, and I am working as a learning and development manager andi. Like I take care of entire India region, so I train internal teams actually. So before I start, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మీ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నారు? ఒకవేళ అసలు ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి అనుకుంటున్నారు? చాలామందికి ఫీలింగ్ ఏముంటుంది అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్, లేకపోతే అకౌంటెంట్స్, ఏదో ఒకటి ఈ రోల్ అవ్వాలి అనుకుంటాం, అంతేనా? ఒకసారి థమ్స్అప్ చూపించండి. అందరు చూపించట్లేదు. ఓకే, సూపర్. సో నా అసలు మనము ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తున్నాము అంటే, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండడానికి అండ్ ఇండిపెండెంట్గా ఉండడానికి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక జాబ్ కాదండి. జాబ్ ఇంపార్టెంట్? ఎక్కడున్నా అందరం జాబ్ చేస్తున్నామా? చాలామంది బిజినెస్ చేస్తున్నాము, కొంతమంది అగ్రికల్చర్ చేస్తున్నారు, కొంతమంది సొంతంగా ఏదైనా లైక్ మెడికల్ షాప్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది మనకి. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఇండిపెండెంట్గా ఉండడం, రైట్? చాలామంది మళ్ళీ మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇది మీ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నాను, రైట్? సో ఇక్కడ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు మేక్ ద చిల్డ్రన్ ఇండిపెండెంట్. ఇండిపెండెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు మనం అంతా ఎందుకు పనిచేస్తున్నాం? దేనికోసం పనిచేస్తున్నాం? తినడం కోసమా? డబ్బుల కోసమా? కాదు. ఒకరి మీద ఆధారపడకుండా మన జీవితం మనం బతకడం కోసం, అంతేనా? మన అందరి పిల్లలకి అది కావాలా? ఒకసారి థమ్స్అప్ చూపించండి కావాలి అంటే. డబ్బులు కాదు, వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటే థమ్స్అప్ చూపించండి, అంతేనా? ఇప్పుడు ఫస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్ మాధవ్ సార్ అండ్ మాలతి మ్యామ్. వి షుడ్ డెఫినెట్లీ క్లాప్ ఫర్ దెమ్. ఎందుకంటే ఇంత గ్రాండ్ స్కేల్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి అన్న కూడా ఒక క్లాప్స్ ఇవ్వాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత గ్రాండ్ స్కేల్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి అన్న, అదే విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ ఆ స్టూడెంట్స్ని కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా ఒకరి మీద డిపెండెంట్గా లేరు.
వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నారు, ఎంతో కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్గా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు అచీవ్ చేసింది చూపిస్తున్నారు. మన స్టూడెంట్స్ అందరికి కూడా ఒక్కసారి మనం అంతా కూడా అప్రిషియేట్ చేయాలి, క్లాప్స్ కొట్టాలండి మన స్టూడెంట్స్కి, ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి దీని వెనకిలా. సో బిఫోర్ ఐ స్టార్ట్, మనము యాజ్ ఐ మెన్షన్ మేము లీడ్ గ్రూప్ నుంచి అని చెప్పాను. అసలు లీడ్ అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు లీడ్ అంటే? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. లీడ్ అంటే ఏంటి? ఎవరికి తెలీదా? తెలుసా? చాలామందికి ఏమనుకుంటారంటే బుక్స్, అంతేనా? లీడ్ అంటే బుక్స్ కాదండి. మనము లీడ్ కరికులంలో ఏం చేస్తాము అంటే, మనం బుక్స్ ప్రొవైడ్ చేస్తూనే టీచర్స్ని ఎలా టీచ్ చేయాలి, వాళ్ళకు లెసన్ ప్లాన్ అనేది ఒకటి ఇస్తాము. అంటే ఒక 40 నిమిషాల్లో పిల్లలు ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలి, ఎలా చదవాలి. అండ్ నేను అన్నిటికన్నా చెప్పాను ఒకటి ఏంటి, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు రాయగలగాలి, ఇండిపెండెంట్గా చదవగలగాలి, ఇండిపెండెంట్గా మాట్లాడగలగాలి. అంటే అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి అనే ఉద్దేశంతో మనం ఒక లెసన్ ప్లాన్ని డిజైన్ చేస్తున్నాం. ఆ లెసన్ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, ఎలా చెప్తే పిల్లలు నేర్చుకుంటారు అనేది మనం ఇక్కడ చూపిస్తున్నామండి. అంటే వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాం. ఎలా ట్రైన్ చేస్తున్నాము అంటే, నేను కానీ, నాలాంటి అకాడమిక్ అడ్వైజర్స్ కానీ, అదేవిధంగా రవి లాంటి కస్టమర్ సక్సెస్ మేనేజర్స్ కానీ ఎంతోమంది స్కూల్కి నెలకు ఒకసారి వచ్చి మన టీచర్స్ని ఒక రోజంతా కూడా, అంటే పిల్లలకి ఏ రోజైతే స్కూల్ లేదో ఆ రోజంతా కూడా కూర్చొని మనం వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాం. ఆ ట్రైన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, అక్కడితో ఆగిపోవట్లేదండి. టీచర్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా మనకు సరిత మ్యామ్ కానీ, మాలతి మ్యామ్ కానీ, మాధవ్ సార్ కానీ అందరూ కూడా ఒకసారి చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చెక్ చేసిన వెంటనే అక్కడితో మళ్ళీ ఆగిపోలేదు. మళ్ళీ క్లాస్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ మన పిల్లలకి ఎంత బాగా చెప్తున్నారు అనేది కూడా మనం చెక్ చేస్తున్నాం. ఓవరాల్ ఒక్కొక్క టీచర్కి మనము ఆల్మోస్ట్ 4 hours టైం ఇస్తున్నామండి. అంటే మనకు ఆల్మోస్ట్ 30+ టీచర్స్ ఉన్నారు అంటే మనము అప్రాక్సిమేట్లీ 30 into ఒక 120 hours ఇస్తున్నాం నెలలో. వి షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ శ్రీ సరస్వతి లాల్గడి అండి. ప్లీజ్ క్లాప్ ఫర్ దెమ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్. ఇదంతా చేయకపోయినా సరే ఏ పేరెంట్ వచ్చి కూడా అడగరండి, ఇంటర్నల్లీ టీచర్స్ని ట్రైన్ చేస్తున్నారా, ఇంటర్నల్లీ మీరు వెళ్ళి టీచర్స్ని అబ్జర్వ్ చేస్తున్నారా, పిల్లలు నేర్చుకుంటున్నారా లేదా చూస్తున్నారా అని ఏ పేరెంట్ కూడా అడగరు. కానీ సార్ అదే పనిగా ఎఫర్ట్స్ తీసుకొని లీడ్ కరికులంని మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ, మమ్మల్ని సార్ మాకెప్పుడు ట్రైనింగ్ పెడతారు, మమ్మల్ని ఎప్పుడు మా టీచర్స్కి ఇంకా ట్రైన్ చేస్తారు, మేము ఇంకా ఎలా అప్గ్రేడ్ కావాలి అనే కన్వర్జేషన్లోనే ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ వరకు మనం లీడ్ కరికులం వాడినాము. ఈ ఇయర్ మనము ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి, ఇంకా మా పిల్లలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఏంటి అంటే టెక్ బుక్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ని మనం ఈ ఇయర్ తీసుకొని వస్తున్నామండి. ఏం ప్రోడక్ట్ తెస్తున్నాము? టెక్ బుక్ అనే ప్రోడక్ట్ తెస్తున్నాం. ఈ టెక్ బుక్ అనే ప్రోడక్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ అండి. అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతమంది విన్నారు? పేరు విన్నారా? ఎంతమంది ChatGPT వాడుతున్నారు? ఎంతమంది దాన్ని యూజ్ చేసి ఇమేజెస్ తీసుకుంటున్నారు? అది మాత్రమే కాదండి, అలాంటి ఫీచర్స్ ఎన్నో మనం యూజ్ చేసి టెక్ బుక్ అనే ప్రోడక్ట్ని లాంచ్ చేసినాం. అంటే మొబైల్ అనేటువంటిది, మనకు ల్యాబ్ అనేటువంటిది ఏదో వీడియోస్ చూడడం కోసం మాత్రమే కాదు, పిల్లలకి సిస్టమ్ని ఎలా వాడాలి, మొబైల్లో మంచిని కూడా ఎలా చూడాలి అనేదే టెక్ బుక్ అనేటువంటిది తెస్తామండి. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అనేది కానీ, దాంతోపాటుగా పర్సనలైజ్డ్ ఇంటరాక్టివ్ ఎక్సర్సైజెస్ అనేది కానీ, ఇండిపెండెంట్ రీడింగ్ అసిస్టెంట్ అనేటువంటి కానీ, ఈ 3 ఫీచర్స్ని మనం తెస్తున్నాం. ఒక్కొక్క ఫీచర్ని నేను ఇప్పుడు ఒక 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ నేను క్లాస్ అంటాను, మీరు ఎస్ అనాలి. ఓకే, క్లాస్ చిన్నగా వస్తుంది. క్లాస్ ఓకే, కొద్దిగా సైలెంట్గా ఉండండి. ఇప్పుడు ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి అంటే అండి, మన పిల్లలు క్లాస్లో ఒక స్కెలిటన్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారు అనుకుందాం. కానీ ఆ స్కెలిటన్ సిస్టము మన ఇంట్లో మన ఫోన్లో మనం కానీ పెడితే మన ముందు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది?
బాగుంటుందా? బాగుంటుందా? బాగుంటుంది కదా. సో మన పిల్లలు ఆ స్కెలిటన్ సిస్టమ్ని కానీ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ని కానీ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ద్వారా, అంటే ఇప్పుడు నాకు స్కల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన పిల్లలు మొబైల్లో స్కల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ముందే స్కల్ ఉన్నట్టు కనిపిస్తుంది, వాళ్ళ ముందే స్కెలిటన్ ఉన్నట్టు కనిపిస్తుంది, వాళ్ళ ముందే ఈ బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి. అదేవిధంగా మ్యాథ్స్లో సిమెట్రీ అనేది తీసుకుంటే వాళ్ళ ముందే కనిపించినట్టుగా ఉంటాయి. ఇవన్నీ దీనివల్ల ఏంటి అంటే సార్ వాళ్ళకు కానీ లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్కి కానీ ఎటువంటి ఇది లేదండి. కేవలం ఏంటి అంటే మన పిల్లలకు కూడా ఏదైతే లెర్నింగ్ హైదరాబాద్ సెంటర్లో జరుగుతుందో అదే లెర్నింగ్ మనకి ఇక్కడ కూడా జరగాలి. ఎక్కడైతే ఢిల్లీలో పిల్లలు నేర్చుకుంటున్నారో అది ఇక్కడ కూడా జరగాలి. ఇప్పుడు మన పిల్లలు ఒక్కసారి 10th కానీ ఇంటర్ కానీ అయిపోయిన తర్వాత ఇక్కడనే చదువుతున్నారా అండి? ఇక్కడే కాంపిటీషన్ ఉంటుందా? ఒక్కసారి జాబ్ రావాలి అంటే ఓన్లీ ఆలియాబాద్లో మాత్రమే కాంపిటీషన్ ఉంటుందా? ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంటుందా? ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంటుంది కదా. మరి అలా కాంపిటెన్సీ బిల్డ్ చేయాలి అంటే ఇటువంటి ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్ తీసుకురావాలి అని సార్ కానీ మ్యామ్ కానీ ఎన్నో ఎఫర్ట్స్ తీసుకొని ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసినారండి. అదేవిధంగా ఏంటి అంటే మనం ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం మాత్రమే కాదు, మనకు పిల్లలన్నిటికన్నా ఒక పెద్ద కన్సర్న్ ఏంటి అంటే మా పిల్లలకి రీడింగ్ రావట్లేదు సార్, రైట్. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే మనతో సిస్టమ్ అనేది మాట్లాడుతుందండి. అంటే మన పిల్లలు చదువుతుంటే ఎన్ని వర్డ్స్ పిల్లలు కరెక్ట్గా చదివారు, ఎన్ని వర్డ్స్ పిల్లలు తప్పుగా చదివారు, వీళ్ళు ఇంకా బాగా చదవాలంటే వర్డ్కి అంటే నిమిషానికి ఎన్ని వర్డ్స్ కరెక్ట్గా చదువుతున్నారు అనేది కూడా మనకు ఒక రిపోర్ట్ వస్తుందండి. అండ్ నాకు తెలిసి ఇటువంటి ల్యాబ్ అంటే మన శ్రీ సరస్వతి స్కూల్లో ఉన్నటువంటి ల్యాబ్ మన ఆలియాబాద్లోనే కాదండి, షామీర్పేటలో కూడా ఎక్కడా లేదు. అన్ని సిస్టమ్స్ కానీ అంత ల్యాబ్ వర్క్ కానీ పిల్లలు కోడింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడము కేవలము మనకి మాధవ్ సార్ కానీ మాలతి మ్యామ్ కానీ తీసుకున్న ఎఫర్ట్స్ అండి. వీ షుడ్ డెఫినెట్లీ క్లాప్ ఫర్ దెమ్ అండి, ఫర్ ద ఎఫర్ట్స్ దట్ దే ఆర్ టేకింగ్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనము ఇక్కడ చూసుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే మేనేజ్మెంట్ నుంచి మనకు ఎంత చేసినా సరే ఇంటి దగ్గర పిల్లవాడితో కానీ అమ్మాయితో కానీ మీరు ఒక ½ an hour యూజ్ చేసి మనము టెక్ బుక్ అనేటువంటి ఫీచర్స్ ఉన్న యాప్ మీరు కానీ ఒక్కసారి యూజ్ చేయించారు అంటే దాన్ని ఫ్లూయెన్సీని చెక్ చేయడం కానీ లేకపోతే ఆ వర్చువల్ రియాలిటీ అంటే ఏదైతే ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ద్వారా కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి కానీ మీరు పక్కన ఉండి పిల్లలకు కానీ నేర్పించారు అంటే ఖచ్చితంగా పిల్లలకి ఎంత రావాలి అన్నా కూడా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారండి. అండ్ అట్ ద సేమ్ టైం మనం వాళ్ళని కేవలం ఏదో ఈ 10th పాస్ కావడానికో లేకుంటే ప్రీ ప్రైమరీ కంప్లీట్ చేయడానికో లేకపోతే grade 5 మాత్రమే సార్ కానీ మ్యామ్ కానీ ఆలోచించట్లేదు. వాళ్ళు రేపు పొద్దున స్కూల్ అయిపోయిన తర్వాత కూడా అంటే వాళ్ళు స్కూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు గ్రాడ్యుయేషన్లో కావచ్చు, ఎంసెట్లో కావచ్చు, వాళ్ళు ఇండియా మొత్తంతో ఇప్పుడు కాంపీట్ అవుతారండి. వాళ్ళు పోటీ పడేది కేవలం మన లోకల్లో కాదప్పుడు ఎంతమంది పిల్లలు ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు అనేది మనం చూడొచ్చు ఇక్కడ. కాబట్టి ఆ కాంపిటెన్సీ బిల్డ్ కావాలి అంటే ఇటువంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఇంత బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి శ్రీ సరస్వతి లాల్గడి మేనేజ్మెంట్ని మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అండ్ అదేవిధంగా పేరెంట్స్ కూడా మీరు ఏదైతే చేస్తారో అదే మీ పిల్లలు ఫాలో అవుతారు. కాబట్టి మీరు పిల్లలతో కూర్చొని వాళ్ళు ఏం చదువుతున్నారో రోజు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది కానీ మీరు ఒక్కసారి గమనించారు అంటే డెఫినెట్లీ మీ పిల్లల్లో ఆ చేంజ్ని మీరు 1 నెల 2 నెలల్లోనే తీసుకురాగలుగుతారు అని నమ్ముతూ ఖచ్చితంగా మీరు కూడా అదే విధంగా స్కూల్కి కూడా సహకారం అందిస్తారని అనుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మాధవ్ సార్ కానీ మాలతి మ్యామ్ కానీ అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్కి పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిని చూపించి
పిలిచి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఉయ్యాలలోపే అమ్మాలాలనా ఊపిరి పోసి నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట కురిసేవాన చినుకులకి నేను నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా కురిసేవాన చినుకులకి నేను నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా సృష్టికి మూలం మమ్మతనం సృష్టికి మూలం మమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట అమ్మ పాడే నాలి పాట తేనె నూరి పారే ఏరుమంట ఎప్పుడు వెంటాడే ఎమోషన్ నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో కష్టమొచ్చిన కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే బుయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం దేవుడి కంటే చాలా గొప్పవారు మన తల్లిదండ్రులు. ఎందుకంటే దేవుడు మనకు సంతోషాన్ని బాధను రెండూ ఇస్తాడు. కానీ మన తల్లిదండ్రులు మాత్రం కష్టాన్ని బాధను వారు భరిస్తూ మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు. మన తల్లిదండ్రులు వెలుగుతున్న కొవ్వొత్తి లాంటి వాళ్ళు. వారు కరుగుతూ మనకు వెలుగుతూనే ఇస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవరు దూరం పెట్టొద్దు, వారికి ప్రేమను పంచుతాం. నన్ను పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా నా
చనబుల జాజరా సగినల మంచపు జాజరా జగటపు చనబుల జాజరా బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలుగులు నించేరు సంకుమదంబుల జాజరా వెంకటపతిపై వెలుగులు నించేరు సంకుమదంబుల జాజరా జగడపు చనబుల జాజరా సగినల మంచపు 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 జాజరా జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా 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 సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూసిన మనందరం ఎంతో అదృష్టవంతులమండి. మే లార్డ్ బాలాజీ బ్లెస్ ఎవ్రీవన్ విత్ గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. మరొక్కసారి ప్లీజ్ గివ్ దమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శివ శివమూర్తి గణనాథ శివుని కుమారుడవు గణనాథ శివుని కుమారుడవు గణనాథ సిరికి హరికి మనువంట సిరికి హరికి మనువంట బళరే అనరాజనవంత బళరే అనరాజనవంత కల్కల్లు మంటు కంచి కట్టి చిందు కొట్టి జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే సుది ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురు ఎందిగా వయసు వేడుగా అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్ని కుదిరే మెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్య మాడగా ఊపిరాడదనుకో ఏం నిప్పు పడికో అదేం కంటి కరుకో బగలవాడలో నిగడు వేస్తేనో సొగసు తోడగనుకో వరసై పిలిచే అందాలు అరవణమై చిలికే గంధాలు మనసే గెలిచే పంతాలు అరే మధువై కలిపే బంధాలు రజము చేరగా రమణి కోరిక అదుపు దాటగా అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే
కాపుకాస హే కోడి కోసం వేళదాకా ఎదురు చూసా హే గోంగూర తోటకాడ కాపుకాస కోడి కోసం వేళదాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న గోరకన్న గోరు ముద్దల పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా హే గోంగూర తోటకాడ కాపుకాస ఆ కోడి కోసం వేళదాకా ఎదురు చూసా హేరా రమణి కన్ను కట్టగా కొంగులే చుట్టుకోనా నా కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా చీ బొమ్మని నన్ను ఊరికే నట్టినా వదులుతానా నీ తీయని చెంపకిల్లకుండ ఉండగలరా ఏ గువ్వ గోరింకలాటకే పోదాము రావ గుమ్మ గుమ్మైన గొడ్డికే చుమ్మ చుమ్మాల ముద్దుకే సందడ రావకుండా మా ముళ్ళ తోటకే వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా కందిసేర పక్క నిన్ను కలుసుకోండి కోసి అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు పెరటిలోన కిలక పట్టి మంచమయ్యనా గోంగూర తోటకాడ కాపుకాస కోడి కోసం వేళదాకా ఎదురు చూసా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కంగా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కంగా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మంగా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా కోవింత కోవింత నీకంత చొరవ ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా
ఆమలకి చెట్టెయ్యి కొమ్మల్ని వేసాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే కొమ్మల పూలే కోసేయాలా వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం
సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి నీ పాపిడి పుల్లని మామిడి ఎరుసం పిల్ల నువ్వే సొల్లుడి ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి నువ్వు ఎద్దు పుల్యమని ఉన్న కన్యాకుమారి లవ్వేస్తానికై బల్లారి చిన్నదానా నీకోసం చిన్నదానా చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం చిన్నదానా చిన్నదానా నీకోసం చుక్కనే దిష్టికే పెట్టనా నువ్వేసే లంగా పైనేవోని గుండెలో రైలు ఇంజన్ అంటూ కూసిందే సిగ్నలే ఇచ్చేగిన్నే కోడి గుంటూరో నెల్లూరో వెళ్దాం రావే ఎల్లూరో పిల్ల పట్టలికాయ కేసాక నువ్వే నా జోడి నీకోసం అవుతానే మోడీ చిన్నదానా నీకోసం చిన్నదానా చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం చిన్నదానా చిన్నదానా నీకోసం Hello. Now I would like to call on the dais Karate sir. So we have conducted Open Taekwondo Championship 2026 on April 14th. And I request Honorable Correspondent sir and Principal ma'am also to come on the dais. D. Varshita, she got bronze medal. Next, V. Anjusri, she got silver medal. First prize goes to D. Anjali, gold medal. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను పితృదేవో భవ అన్న మాట విడిచాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా అమ్మా
ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా కడుపు తీపినే హేళన చేసిన జులాయిని కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆది దేవుని గది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల ఆర్తి వేసుకుంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. కన్నానిను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం మాయవ పోసుకుని నీవు వర్తిల్లు కలకాలం శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ దేవుడి కంటే చాలా గొప్పవారు మన తల్లిదండ్రులు. ఎందుకంటే దేవుడు మనకు సంతోషాన్ని బాధను ఈ రెండు ఇస్తాడు. కానీ మన తల్లిదండ్రులు మాత్రం కష్టాన్ని బాధను వారు భరిస్తూ మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు. మన తల్లిదండ్రులు వెలుగుతున్న కొవ్వొత్తి లాంటి వారు. వారు కరిగిపోతూ మనకు వెలుతురునిస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవ్వరూ దూరం పెట్టొద్దు. వారికి ప్రేమను పంచుదాం.